హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలు ఒక యోగి ఆత్మకథ 103వ రోజు అండి. ఈరోజు పరమహంస యోగానంద గారి దక్షిణ భారత విహారయాత్రను గురించి తెలుసుకుందాం. డిక్, ఆ గుళ్ళోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు నువ్వే. ఇది వరలో ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. నా మాటలకు శ్రీ రైట్ ఆశ్చర్యపడినప్పటికీ తరువాత ఎంతగానో సంతోషించాడు. అంతకుముందే మేము దక్షిణ భారతంలో మైసూరు నగరాన్ని పర్యవేక్షించే ఒక కొండ మీద ఉన్న సుందరమైన చాముండేశ్వరి ఆలయంలోకి వచ్చాం. అక్కడ మేము మైసూరు రాజవంశ వారి కులదేవత అయినటువంటి చాముండి స్వర్ణ రజత పీఠాల ముందు మోకరిల్లాం. శ్రీ రైట్ కొన్ని గులాబీ రేకులను జాగ్రత్తగా చుట్టుపెట్టుకుంటూ ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా పూజారి పన్నిటితో పవిత్రం చేసిన ఈ గులాబీ రేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను అన్నాడు. నా సహచరుడు నేను మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబర్ నెలలో గడుపుతున్న రోజులవి. మహారాజా వారి వారసులు యువరాజు శ్రీ కంఠీరవ నరసింహరాజు గారు ఉత్తమ సంస్కారవంతము అభ్యుదయశీలమైనటువంటి తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా నన్ను నా కార్యదర్శిని కోరారు. గత పక్షం రోజుల్లో నేను మైసూరు నగరంలోని పురమందిరంలోను, మహారాజా వారి కళాశాలలోను, విశ్వవిద్యాలయ వైద్య విద్యాలయంలోనూ వేలాది పురజనుల్ని విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశాను. అలాగే బెంగళూరు నేషనల్ హై స్కూల్లోను, ఇంటర్మీడియట్ కాలేజీలోనూ 3000 మంది సమావేశమైన చెట్టి టౌన్ హాల్లో మహాజన సభలో ప్రసంగించాను. అమెరికాను గురించి నేను చిత్రించిన రూపం శ్రోతల్ని ముగ్ధులు చేసిందో ఏమో కానీ పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాలు వినిమయం చేసుకోవటం వల్ల కలిగే పరస్పర లాభాల గురించి నేను చెప్పినప్పుడల్లా హర్షధ్వానాలు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయి. శ్రీ రైట్ నేను ఇప్పుడు ఉష్ణమండల ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నాం. మైసూరు గురించి తనకు కలిగిన అనుభవాల్ని అతను ప్రయాణిస్తూ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. మైసూరు నగరానికి 12 మైళ్ళ దూరంలో ఉన్న భారీ కృష్ణరాజ సాగర్ ఆనకట్టకు మేము చేసిన ఒక అద్భుత సాయంకాల సందర్శనాన్ని గురించి తప్పనిసరిగా చెప్పాలి. యోగానంద గారు నేను ఒక చిన్న బస్సు ఎక్కాం. బ్యాటరీకి బదులుగా క్రాంక్ తిప్పటానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు అందులో. అస్తమిస్తున్న సూర్యుడు క్షితిజంలో మిగిలి మగ్గిన టమాటా పండులా ఊపిస్తున్నాడు. నున్నటి మట్టి రోడ్డు మీద బయలుదేరింది మా బస్సు. పొడుగాటి కొబ్బరి చెట్ల మధ్య హాయి కలిగించే మర్రితోపుల గుండా ఎటు చూసినా ఎదురయ్యే వరిమళ్ళను దాటిపోతూ ముందుకు సాగింది మా ప్రయాణం. దాదాపు ప్రతి చోట అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా ఉన్నాయి చెట్లు చేమలు. ఒక కొండ కొమ్మకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును కూడా చూసాం. నక్షత్రాలు, కొబ్బరి చెట్లు మొదలైనవి అందులో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్ట తోటలు, విద్యుత్ దీపాల పంక్తులు శోభాయమానంగా ఉన్నాయి. ఆ ఆనకట్ట అంచున దిగువన కళ్ళు మిరుమిట్లు గొలిపే దృశ్యం ఒకటి చూసాం. ఎగజిమ్మే నీటి బుగ్గల మీద వన్నెల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉంటే మిలమిలలాడే నీలివన్నె ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ వన్నెల జలపాతాలు ముదురువన్నె శిరాలు వెలువరిస్తున్నట్టుగా ఉన్నాయి. రాజసం ఉట్టిపడే రాతి ఏనుగులు ఏకధారగా నీటిని ఎగజిమ్ముతూ ఉన్నాయి. వరి పొలాలతో నిండి నిరాడంబరులైన ప్రజలు గల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట ఆధునికంగా విశిష్టత అందుకున్నది. భారతీయులు మాకు ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే యోగానంద గారిని తిరిగి అమెరికాకు తీసుకువెళ్ళటానికి నా శక్తి సాలదేమో అన్నంత భయం కూడా వేసింది. వాస్తవంగా మరి అద్భుతమైనటువంటి వర్ణన నేడు మైసూరులో
బృందావన్ గార్డెన్గా పేరుగాంచిన ఒక అద్భుతమైన స్థలాన్ని గురించే ఈ వర్ణన. మరో అపురూపమైన సదవకాశం నేను మొట్టమొదటిసారిగా ఏనుగు మీద సవారీ చేయటం. యువరాజా వారు నిన్న తమ ఏనుగుల్లో ఒక దాని మీద సవారీ చేసి ఆనందించడానికి మమ్మల్ని తన వేసవి విడిది భవనానికి ఆహ్వానించారు. భారీ పరిణామం గల ఏనుగు మీద పట్టు పరుపులతో ఒక పెట్టె మాదిరిగా అమర్చి ఉన్న హోదా మీదకు నేను ఒక నిచ్చెన మించి ఎక్కాను. ఆ తరువాత ఊగులాటలు, కుదుపులు, నిట్టూర్పులు, ఏదో ఒక లోయలోకి తోసేస్తున్నట్లుగా విసిరివేతలు, గాబరా పట్టడానికి కానీ సంభ్రమాశ్చర్యాలాంటివి ప్రకటించడానికి కానీ అవకాశం లేనంతగా పులకించిపోయాను. అయితే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒగ్గబట్టుకునే ఉన్నాను. చారిత్రక పురాతత్వ ప్రాముఖ్యమున్న అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం నిశ్చితమైనప్పటికీ అనిర్వచనమైన ఆకర్షణ గల ప్రాంతం. మైసూరుకు ఉత్తరాన హైదరాబాద్ రాజ్యం ఉంది. బ్రహ్మాండమైన గోదావరి నది పారే అందమైన పీఠభూమి ఇది. సువిశాల సారవంతమై ఉన్న సమతల భూములు, రమణీయమైన నీలగిరులు, సున్నపు రాతితోనూ గ్రానైట్ రాతితోనూ ఏర్పడ్డ నిర్జీవ పర్వత ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ చరిత్ర సుదీర్ఘమైన ఉజ్వల గాథ. అది 3000 ఏళ్ల కిందట ఆంధ్రరాజుల ఏలుబడితో మొదలై క్రీస్తు శకం 1294లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలోకి పోయే వరకు హిందూ రాజవంశీయుల పాలనలోనే కొనసాగింది. భారతదేశం అంతటిలోకి అత్యంత అద్భుతమైన వాస్తుశిల్ప చిత్రకళా నైపుణ్యాలు ప్రదర్శించే కళాఖండాలు హైదరాబాద్ రాజ్యంలో రాళ్లను మలిసి నిర్మించిన ఎల్లోరా, అజంతాల ప్రాచీన గుహాలయాలు, ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాసనాథాలయంలో ఏ మైకెలేంజిలో లాంటివాడో భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలు, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఉన్నాయి. 25 సన్యాసి మఠాలు, 5 ఆలయాలు గల ప్రదేశం అజంతా. రాతికొండను తొలిసి రూపొందించినవే ఇవన్నీ. వీటికి ఆధారంగా ఉన్నవి చిత్రాలంకృతమైన స్తంభాలు, చిత్రకారులు, శిల్పులు వీటి మీద తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింపజేసుకున్నారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న మైసూరు రాజ్యం దట్టమైన ఉష్ణమండలారణ్యాలకు పేరెనికగన్నది. ఈ అడవులు ఏనుగులకు, దున్నలకు, ఎలుగుబంట్లకు, చిరుతపులులకు నివాస స్థానాలు. ముఖ్య నగరాలైన బెంగుళూరు, మైసూరు ఎన్నో అందమైన పార్కులతోనూ సార్వజనిక విహార వనాలతోనూ పరిశుభ్రంగా ఆకర్షకంగా ఉన్నాయి. వాస్తుకళ, శిల్పకళ మైసూరులో 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు పాలించిన హిందూ రాజుల పోషణలో సర్వోన్నత పరిపూర్ణత సాధించాయి. విష్ణువర్ధన్ రాజు పాలనలో నిర్మాణం పూర్తయినటువంటి 11వ శతాబ్ది మహోత్తమ సృష్టి బేలూరు ఆలయాన్ని మించింది. సున్నితమైన చెకిలి పనిలో, సమృద్ధమైన రూపకల్పనలో ప్రపంచంలో మరొకటి లేదు. ఉత్తర మైసూరులో కనిపించే శిలాశాసనాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటివి. అవి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లో సహా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి సంస్కృతిని దీప్తమంతం చేసే దీపకళికలు. వివిధ భాషల్లో చెక్కిన అశోకుడి ధర్మలిపులు ఆయన కాలంలో సువ్యాప్తమై ఉన్న అక్షరాస్యతకు సాక్షిభూతాలుగా నిలుస్తాయి. అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనుమడు. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండర్ భారతదేశంలో నిలిపిన సైనిక పటాలనాన్ని సర్వనాశనం చేసి క్రీస్తుపూర్వం 305లో సెల్యూకస్ ఆధిపత్యంలో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని ఓడించినవాడు. చంద్రగుప్తుడు పాటలీపుత్రంలో మొగస్తనీస్ అనే గ్రీకు రాయబారిని తన ఆస్థానంలో ఆదరించాడు. మొగస్తనీస్ సుఖవంతము, కార్యోత్సాహవంతమైన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకు ఎన్నో వివరాలు కూడా రాసిపెట్టాడు. అశోక్ చక్రవర్తి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మత ధార్మిక స్తూపాలు అంటే గుళ్ళు 84,000 నిర్మించాడు. 14 శిలాశాసనాలు, 10 శిలాస్తంభాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.
ప్రతి స్తంభము ఇంజనీరింగ్, వాస్తు, శిల్పకళలకు విజయ స్తంభం లాంటి. ఈయన ఎన్నో జలాశయాలు, ఆనకట్టు, నీటిపారుదల తుమ్ములు కూడా కట్టించాడు. పెద్ద పెద్ద రహదారులు, చెట్లు నీడపడే రోడ్లు వేయించి ప్రయాణికుల కోసం అక్కడక్కడ సత్రాలు కూడా కట్టించాడు. వృక్ష శాస్త్రాధ్యయనానికి, మందులకు ఉపయోగపడే తోటలు కూడా వేయించాడు. మనుషుల కోసం, జంతువుల కోసం వైద్యశాలలు కట్టించాడు. పాటలీపుత్ర అంటే ఇప్పటి పాట్నా నగరానికి ఆకర్షవంతమైన చరిత్ర ఉంది. అది ఎటువంటి ప్రాముఖ్యం లేని దుర్గంగా ఉన్నటువంటి రోజుల్లో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో బుద్ధ భగవానుడు దాన్ని సందర్శించాడు. అప్పుడు ఆయన ఇలా జోస్యం కూడా పలికాడు. ఆర్యజనులు సాగినంత దూరం, వర్తకులు ప్రయాణించినంత దూరం పాటలీపుత్రం అన్ని రకాల సామాగ్రి వినిమయానికి కేంద్రంగా వారికి ముఖ్య నగరం అవుతుంది. 2 శతాబ్దాల తర్వాత పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్యుడి మహాసామ్రాజ్యానికి రాజధాని అయింది. ఆయన మనుమడు అశోకుడు రాజధాని నగరానికి ఇతోధిక సంపన్నత, వైభవం చేకూర్చాడు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుదాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారారు.